స్నేహ 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 నాయుడు బావుని నాయుడు బావా, నాయుడు బావా, స్నేహ నీకేమీ కాలేదు కదా నాయుడు బావా? నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? అమ్మ అక్క చెప్పింది నిజమే, నీకేమీ కాలేదు. నా పూజలు ఫలించాయి, దేవుడు నాకు వరం ఇచ్చాడు. నువ్వున్నావు స్వామి, నాయుడు బావని బతికించావు. తనని ప్రాణాలతో కళ్ళారా చూడాలన్న నా కోరికని మన్నించావు. చాలు స్వామి, నా నాయుడు బావ క్షేమంగా ఉంటే నాకంతే చాలు. నాయుడు బావ, నీకెప్పటికీ ఏమీ కాకూడదు. నువ్వు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి. నువ్వు, నీ నవ్వు, నీ ప్రేమ, నీ మంచితనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి నాయుడు బావా. నాయుడు బావా, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏమైంది నాయుడు బావా? చెప్పు నాయుడు బావా, ఏమైంది? ఎందుకు స్నేహ, ఎందుకు ఇలా చేసావు నా కోసం? ఎందుకేంటి నాయుడు బావా? నా కంట్లో నలక పడినా నువ్వు తట్టుకోలేవు. అలాంటిది నీకంత పెద్ద ప్రమాదం జరిగితే నేనెలా తట్టుకోగలను? నా కోసం అంత తపన పడే నీకోసం నేను ఇంతైనా కష్టపడకూడదా? నా కోసం ప్రాణం ఇచ్చే నువ్వు, నీకోసం నేను ప్రాణం ఇవ్వకూడదా? నన్ను ప్రేమించే నిన్ను నేను ప్రేమించకూడదా? నువ్వు నాకు తాళి కట్టిన భర్తవి నాయుడు బావా. ఎంతో తపస్సు చేస్తే గాని నీలాంటి వాడు ఏ ఆడపిల్లకి దొరకడు. ఏ తపస్సు చేయకుండానే నాకు దొరికావు. ఈజీగా వచ్చిన నీ విలువని నేను అర్థం చేసుకోలేకపోయాను. చేతులా దూరం చేసుకున్నాను. కనీసం నువ్వైనా నా కళ్ళ ముందు ప్రాణాలతో ఉంటే నాకంతే చాలనుకున్నాను. ఆడదానికి మాంగళ్యానికి మించిన అదృష్టం ఏ ఉంటుంది? తప్పు చేశాను స్నేహ, నేను తప్పు చేశాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.